వచ్చిందని ఒకళ్ళు పెట్టారు. అవన్నీ డబ్బులు పెట్టుకున్నాం. ఇంతకుముందు అదే ఆరోపణ వైసీపీ వాళ్ళు చేశారు, లింగమనేని చేత టీడీపీ ఇచ్చింది గిఫ్ట్ కానీ అనగానే వాళ్ళని పేటీఎం గాళ్ళు లేకపోతే దుర్మార్గులు రాక్షసులు ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేస్తారు. మావాడు వీరుడు, మావాడు దేవుడు, రూపాయి కష్టపడి సంపాదించుకుంటాడు, చెమటోడి సంపాదించి సినిమాల్లో వచ్చిన డబ్బులతోనే కొంటాడు కానీ ఆయన ఇట్లాంటిది కాదంటూ. అప్పుడు ఏదో 25 లక్షలకు 30 లక్షలకు స్థలం కొన్నాడు అన్నప్పుడు నేను చెప్పాను, 25 లక్షలకు 30 లక్షలకు ఆ పక్కన ఎవడికైనా ఇస్తారని కనుక్కోండి, ఎక్కువే అవుతుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ ఫ్రీగా ఇచ్చినా తప్పేం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆఫీస్ పక్కన స్థలం అంటే రేట్ ఎక్కువ అమ్ముకోవచ్చు కదా, అప్పుడు మామూలుగా ఉండే రేట్ కంటే ఎక్కువ రేట్ వస్తుంది అప్పుడు. అట్లాగే పవన్ కళ్యాణ్ ఇంటి పక్కన ఇల్లు అంటే ఆటోమేటిక్గా కాస్ట్లీ అవుతుంది. అట్లాంటిది ఏదన్నా చెప్పుకోండి అని అప్పట్లో నేను ప్రస్తావించాను. ఇప్పుడు ఎప్పుడు ఆ రోజుల్లో జరిగినటువంటి నాకు అవన్నీ గుర్తుకొచ్చింది ఇదంతా చూస్తే మనకు కూడా. సరే, ఇక్కడ ఇంకొకటి, కాపు సామాజిక వర్గాన్ని మరొకసారి డీలా పడేలా చేసిందా ఈ నిర్ణయం? ఓకే, ముందు నుంచి ఆయన మొదటి నుంచి నేను ఒక్కలానికే పరిమితం కాదు, ఒక్కలానికే నాయకుడు కాదు ఇవన్నీ అంటా ఉన్నా, దాని మీదే కొంచెం వ్యతిరేకత వ్యక్తం చేశారు కొంతమంది. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే ఇంకా రగిలిపోతారు. వెనకాల మీరు మళ్ళీ మ్యూజిక్ బిగిన్ అవుతుంది ఇక్కడ మీరు ఇప్పుడు అన్న పాయింట్. ఎందుకంటే ఒక కమిటీని అందుకే వేశారు ప్రత్యేకించి, ఈ మాట వస్తుందని. ఈ కమిటీ ఎందుకు వేశారు? దీన్ని ఎదుర్కోవడానికి, ఈ మాట ఎదుర్కోవడానికి. అదే ముందుగానే వేసేసారు. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ఒక ప్రచారంలోకి తెచ్చారు. ఎవరు? నరసింహారావు గారు, బండారు నరసింహారావు గారు ఎవరు, మచిలీపట్నానికి సంబంధించిన ఆయన అనేది. నేను మొన్న కూడా చెప్పా, జనసేన